రేపు మనకు పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం చాలా చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక రేపు 1వ తేదీ కూడా కదా. అయితే చాలామంది కూడా ఏంటంటే ఈ నెలంతా కూడా బాగుండాలండి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదండి. ఆర్థికంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, మాకు బాగా కలిసి రావాలి, నెలంతా కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మేము ప్రశాంతంగా ఉండాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్క గ్లాస్ పసుపు నీళ్ళు ఇలా చేస్తే చాలండి, మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుందన్నమాట. మెసుడి తిరుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా బుధవారం రోజున ఎవరైతే పసుపు నీళ్లతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క సమస్యలు ప్రతిదీ కూడా పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అసలు పసుపు నీళ్లతో ఏం చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రేపు బుధవారం కదా, బుధవారం ఏంటంటే అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే రోజు అనమాట అండి. అందుకే ఉదయాన్నే లేవండి, శుచిగా స్నానం అనేది చేసుకోండి, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. అయితే బుధవారం అనగానే మనం గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతిని ఈ విధంగా మీరు పూజిస్తే చాలండి, మీ కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అనేక రకాల సమస్యల నుంచి, కష్టాల నుంచి మీరు బయటపడతారనమాట. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక పూజించండి. ఏమీ లేదు, ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదండి. ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత గణపతి పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేయండి. అంటే ఎర్రటి మందార పుష్పాలతో కానీ, మీ దగ్గర ఉండే పుష్పాలతో కానీ అలంకరణ చేసేసి ఆ తర్వాత పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అనంతరం ఏంటంటే దీపారాధన చేయండి. అయితే గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి కుదిరితే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలా కాకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో ఆ విధంగా కూడా మీరు దీపారాధన చేయొచ్చు. దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కను ఏంటంటే నైవేద్యంగా పెట్టొచ్చు, కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టొచ్చు అనమాట. ఇంట్లో ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకుని ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠిస్తే చాలండి. గణపతి అనుగ్రహం కలిగి మీకు తగిలే ఆటంకాలు, ఇబ్బందులు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి. మంచి ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి మొక్క దగ్గర కూడా ఖచ్చితంగా పూజ చేసుకోండి. అంటే తులసమ్మ లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి అగరబత్తులు వెలిగించడం, నీటిని సమర్పించడం, ప్రదక్షిణ చేయటం ఇదంతా చేసిన తర్వాత మీరేంటంటే ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ముఖ్యమైన పనుల కోసం వెళుతూ ఉంటాం కదండి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఓం గం గణపతే నమః అనుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళితే మీరు వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది. అలానే కాకుండా ఇంటర్వ్యూకి వెళుతున్నారు, లేదంటే కనుక ఏదైనా పర్సనల్గా పని కోసం వెళుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే వక్రతుంటాయ హుం అనే మంత్రాన్ని అంటే ఒక 5 సార్లు మనసులో అనుకుని వెళితే చాలండి. అలా మీరు ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది, మీరు వెళ్ళిన పని కూడా సక్సెస్ అవుతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ గణపతి నామాలు కావచ్చు, ఈ గణపతి మంత్రాలు చిన్న చిన్న ఉంటాయి కదా, ఇవి చాలా పవర్ని కలిగి ఉంటాయని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. ఇవేంటంటే జరగని పనిని కూడా జరిగేలాగా చేయటానికి, అలానే కాకుండా అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగేలాగా చేయటానికి ఈ మంత్రాలు అనమాట. గణపతి మంత్రాలు చిన్న చిన్నగా ఉంటాయన్నమాట అండి. అందుకే గణపతి మంత్రాన్ని పఠించడం వల్ల మంచి జరుగుతుంది. అంటే వక్రతుంటాయ హోం, అలానే కాకుండా ఓం గం గణపతి నమః, లేదంటే గనక ఓం అంటే గణపతాయ నమః, ఇలా ఏంటంటే రకరకాల మంత్రాలు గణపతికి సంబంధించడం ఉంటాయన్నమాట. మనకి ఏది నచ్చినా సరేనండి, దాన్ని పఠించుకుని మన ఇంట్లో నుంచి వెళితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా సరే జీవితంలో తీవ్రమైన ఆటంకాలు తాకుతున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, విఘ్నాలు ఏర్పడుతున్నాయి అనుకోండి, అప్పుడు మీరేంటంటే 21 సార్లు అండి గణపతి మంత్రాన్ని పఠిస్తే చాలండి. గణపతి నామాన్ని తలుచుకున్నా సరేనండి, ఆ యొక్క అంటే ఆటంకాలు, అడ్డంకులు అవి కూడా పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత రేపు బుధవారం రోజున పసుపు నీటితో ఈ విధంగా చేసుకోండి. పసుపు నీళ్ళు అతీత శక్తివంతమైనవి, చాలా పవర్ని కలిగి ఉంటాయి. పసుపు నీళ్లతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి, ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారాన్ని చూపిస్తాయని చెప్పొచ్చు. పసుపు నీళ్లు చాలా పవర్ని కలిగి ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. పసుపు నీళ్లతో పరిహారం చేసుకుంటే జరగని పని కూడా జరుగుతుంది, రాని అంటే పరిహారం కూడా అండి, ఈ పరిహారం మనకు సిద్ధించదేమో, ఈ పని అవ్వదేమో, ఈ పరిహారం మనకు రాదేమో అనుకొని మనం ఏంటంటే ఇలా అంటే సందేహపడుతూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండటానికి కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది మనకు తప్పకుండా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. ఏవైనా సరే సమస్యలు భరించలేకపోతున్నారు, బాధపడుతున్నారు, దైవనుగ్రహం లేదని అనుకోండి, అలాంటి వాళ్ళు బుధవారం పూట పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలండి, ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మీరే షాక్ అయిపోతారు. అంటే అంతలా ఫలితం వస్తుందన్నమాట, అంతలా ఫలితాన్ని మీరే పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక పసుపు నీళ్ళ పరిహారం అనేది చెయ్యండి. అయితే ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. ఇక్కడ చెప్పే విధంగా భరించలేని సమస్యలు ఉన్నవారు మాత్రం ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి. ఆ సమస్య ఎటువంటిదైనా సరే ఒక్క రాత్రిలోనే తీరిపోతుంది, 90 నిమిషాల్లోనే ఫలితాన్ని చూపిస్తుంది. అందుకే ఇక్కడ చూపించే విధంగా గాజు గ్లాసులో ఇలా పసుపు నీళ్ళను పోయండి. అంటే పసుపు నీళ్ళల్లో పసుపు పోసేయండి, 1 స్పూన్ అంతా పోసేసిన తర్వాత చిటికెడు కుంకుమ వేయండి, చిటికెడన్ని ఆవాలు వేయండి, ఆ తర్వాత కొద్దిగంతా రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు అంటాం కదా, అది వేయండి. అలా వేసేసి మీరు సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య గురించి చెప్పుకోండి. అంటే సమస్య చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే ఎలాంటి సమస్య వస్తుంది, ఏ సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏ సమస్య అంటే బాధపడుతున్నారో ఆ సమస్య ఏంటంటే కనుక చక్కగా చెప్పుకోండి. అలా చెప్పేసుకొని ఏంటంటే ఈ పసుపు నీళ్ళు మీ చేతిలో పట్టుకొని సమస్య చెప్పుకొని తలుచు
చుట్టూ 21 సార్లు తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఆ నీటిని ఏంటంటే గనక మీరు డ్రైనేజ్లో పోసేయండి. ఇలా ఏంటంటే డ్రైనేజ్లో పోయొచ్చు, తొక్కని ప్రదేశంలో పోసుకోవచ్చు, ఇంట్లో మొక్కలుంటే అక్కడ కూడా పోయొచ్చు, కానీ తులసి మొక్క దగ్గర మాత్రం పోయకూడదు. ఒకవేళ సమస్య పెద్దదనుకోండి, చాలా వరకు కూడా చిక్కుల్లో ఉందనుకోండి, మీరు ఏదైనా మొక్కకు పోస్తే ఆ మొక్క ఎండిపోవటం అనేది జరుగుతుంది. లేదు చిన్నదే అనుకోండి, ఆ మొక్క ఎండిపోదనమాట. అలానే కాకుండా ఇంటి బయట పోస్తే మంచిది. ఇంట్లో పోసుకోవటం వల్ల ఏమవుతుందో తెలుసా, మనం ఏంటంటే సమస్య చెప్పుకొని తల చుట్టూ తిప్పుతాం కదా, అప్పుడు చెడు అనేది ఏంటంటే కనుక ఆ నీళ్ళల్లో అంటే ఆకర్షించబడుతుంది అనమాట. అలా ఆకర్షించినప్పుడు ఏంటంటే మనకు అంటే కొన్ని సమస్యలు వస్తాయండి. అందుకే కొంచెం అలా చేయకుండా మీరు బయటనే పోసేయండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మనం ఏంటంటే పసుపు నీళ్ళే కదా, దీనివల్ల ఏం జరగదు అనుకుంటాం, కానీ పసుపు నీళ్ళు అతీత శక్తివంతమైనవి, చాలా పవర్ని కలిగి ఉంటాయి. పసుపు నీళ్ళతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక మనకు పనిచేస్తాయి. పసుపు నీళ్ళు ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట. జరగని పనిని జరిగేలాగా చేయడానికి, ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం అనేది ఆ పసుపు నీళ్ళే వెతికి పెడతాయి. ఆ పసుపు నీళ్ళ వల్ల ఏంటంటే కనుక మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెప్పొచ్చు. బుధవారం రోజున సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి రేపు బుధవారం తప్పకుండా ఏంటంటే ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించేసి ఖచ్చితంగా ఫలితం అనేది పొందండి. తప్పకుండా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే రేపు బుధవారం కదా, 1వ తేదీ కూడా ఉందండి. పౌర్ణమికి ముందు కూడా వస్తుంది. మంచిదే కాబట్టి మనం చేయొచ్చు, చేసేసి రిజల్ట్ అనేది పొందొచ్చు. చాలా వరకు కూడా అండి ఇదేంటంటే సిద్ధించే పరిహారం అనమాట. పురాణాల ప్రకారం ఈ పరిహారం బుధవారం పూట ఎవరైతే పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు గణపతి అనుగ్రహం అనేది క్లుప్తంగా కలుగుతుంది. అలానే కాకుండా వాళ్లకు నెలంతా కూడా బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత రేపు బుధవారం స్టవ్ కింద ఇది పెట్టండి, లేదంటే స్టవ్ పైన సరే అంటే ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎందుకు పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చండి. అయితే మన ఇల్లు మనకు కొన్నిసార్లు అనుకూలిస్తుందండి. బాగానే ఏంటంటే కనుక ఇంటి పరంగా చాలా చక్కగా ఉంటుందండి. కొన్నిసార్లు ఏంటంటే ఇంటి పరంగా అస్సలు కూడా ఏంటంటే కలిసి రాదనమాట. అసలు ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఎందుకు ఇలా అవుతుంది అని మనం బాధపడతాం. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, ఎప్పుడు ఏదో రకంగా ఏంటంటే కనుక సమస్యలు, బాధలు, గొడవలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే చాలా వరకు కూడా అండి ఏం చేయాలో అర్థం కాదు, అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం. ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, ఇంటి పరంగా ఏదైనా చేసుకుందాము అన్నట్టుగా ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్లకు ఇది ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే అంత చక్కగా ఉపయోగపడుతుందండి. చూడటానికి చాలా చిన్న పరిహారమే, కాకపోతే ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలను ఇస్తుంది. ఇల్లు ఎందుకు అనుకూలించదు, ఇంటి వాతావరణం ఎందుకు సరిగ్గా ఉండదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇంటి పైన నరకన్ను అనేది అధికంగా ఉంటుందన్నమాట. నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయని మన పూర్వీకులే చెప్పేవారు కదా. ఇది మనకు శాస్త్రాల్లో కూడా ఉంది. కాబట్టి నల్లరాయి సైతం పగులుతుందండి. మన ఇల్లు ఎంత చెప్పండి, మన ఇల్లు కూడా మనకు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని భరిస్తుందండి, కొన్ని అస్సలు కూడా ఏంటంటే కనుక ఇల్లు భరించదండి. భరించినప్పుడు ఏంటంటే చాలా బాధలను ఇస్తుంది అనమాట. అదే మనకి ఏంటంటే అనారోగ్య సమస్యలను ఇస్తుంది, డబ్బు ఖర్చు అయ్యేలాగా చేస్తుంది, వృధా ఖర్చులోనే పెంచుతుంది. ఇలా ఏంటంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందన్నమాట. ఇల్లుకు భరించేంత శక్తి ఉన్నప్పుడు మాత్రం ఇల్లు భరిస్తుంది, ఇల్లు భరించినప్పుడు ఏంటంటే కనుక బాధల్ని ఖచ్చితంగా ఇస్తుందని మనకు సిద్ధులు మునులే చెబుతున్నారు. కాబట్టి మరి మీకు కూడా మంచి జరగాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా, మీ జీవితం ఖచ్చితంగా మారి మీకంతా కూడా బాగుండాలన్నా సరేనండి, మీ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండాలంటే తప్పనిసరిగా మీరు చేయాల్సిన పరిహారం అండి, గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఇల్లు అనుకూలించడమే కాదు, ఇంటి వాతావరణం కూడా చక్కగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా ఈ వస్తువులు గ్యాస్ పై మీద కానీ గ్యాస్ పై కింద కానీ పెట్టుకోండి. అనారోగ్య సమస్యలు పోతాయి, మీ ఇల్లు మీకు అనుకూలిస్తుందన్నమాట. ఒక పళ్ళెం కానీ లేదంటే కనుక ఒక చిన్న ప్లేట్ కానీ తీసుకోండి. అందులో 1 స్పూను గల్లులుప్పు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు, కల్లుప్పు అంటాం కదా, అది తీసుకోండి. 1 స్పూను ఆవాలు తీసుకోండి, 2 ఎండుమిరపకాయలు తీసుకోండి, 1/2 స్పూను కుంకుమ తీసుకోండి, 1/2 స్పూను పసుపు తీసుకోండి. ఈ 5 వస్తువులు ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. మనం ఏమన్నా డబ్బుని ఖర్చు పెట్టి తెచ్చుకుంటామా? అస్సలు తెచ్చుకోం కదా. మన ఇంట్లో ఉండేటివే కదా, వాటిని తీసుకొని మనం పరిహారం చేసుకొని మన ఇల్లు మనకు అనుకూలించేలాగా మనం చేసుకుంటాం అనమాట. మన ఇల్లు మనకేంటంటే కనుక చక్కగా అంటే మనకు అనుకూలంగా ఉండేలాగా, మనకు అనుకూలంగా మనం మార్చుకునేలాగా చేసుకునే పరిహారము అతీత శక్తివంతమైన పరిహారము. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా ఆచరించండి. అయితే ఇవన్నీ కూడా తీసుకుని ఒక పళ్ళెంలో వేసి మీ పనంతా కూడా అయిపోతుంది కదండి, ఇంకా మీ వంటగదిలోకి వెళ్ళము, మాకేం పని లేదనుకుంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే కనుక ఇంకా ఇవన్నీ కూడా పెట్టేసి అక్కడ లైట్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పెట్టి ఇంకా మీరు వచ్చేయండి, వంటగదిలో నుంచి బయటికి వచ్చేయండి. తెల్లవార్లలాగే ఉంచండి. దాన్ని కదిలించడం కానీ, చీటికి మాటికి తీయటం కానీ, దాన్ని అంటే చూడటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఒకసారి పెట్టామా ఇంకా
వదిలేయాలి, దాని గురించి పట్టించుకోకూడదనమాట. దాని పని అది చేసుకుంటుంది, మన పని మనము. అంటే ఇంకా రాత్రి సమయాలలో మనం లైట్ ఆఫ్ చేసి పడుకుంటాం కదా, ఆ సమయాలలో పెట్టేసి ఇంకా ఇంట్లో నుంచి మీరు అంటే ఇంకా వచ్చేసి పడుకోండి, సరిపోతుంది. తెల్లారి లేస్తారు కదా, మీరు ముందుగా ఏ పని చేయకుండా నేరుగా వంటగదిలోకి వెళ్తాం కదండి మనము. అంటే వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి అంటే అదంతా కూడా మీరు పెట్టారు కదా, ఆవాలు అలానే కాకుండా ఉప్పు, ఎండుమిరపకాయలు అవన్నీ కూడా ఒక కవర్ తీసుకోండి. ఒక కవర్ తీసుకొని ఏంటంటే ఆ కవర్లో చక్కగా ఏంటంటే కనుక ఇదంతా కూడా పోసేయండి. అప్పటికప్పుడే మీకు ఏంటంటే పారేసే అంటే వీలుందనుకోండి, వెంటనే తీసుకెళ్ళి దాన్ని పారేయండి. పారే నీళ్ళల్లో కావచ్చు, లేదంటే కనుక ఎవరు తొక్కని ప్రదేశంలో కావచ్చు పడేయచ్చు. లేదు అలా మాకు కుదరదండి, ఇంత ఉదయం మేము వెళ్ళలేమండి అంటే మీ ఇంటి బయట పెట్టండి. ఇంట్లో పెట్టుకోకండి, దాన్ని ముడేయండి. కవర్లో వేసేసి ముడివేసి ఇంటి బయట పెట్టేసి అలాగే వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత ఏంటంటే ఇంకా పడేయండి. అయితే ఇది చేస్తున్నారు కదా, ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది పరిహారం ద్వారా మీకు ఎంత మేలు జరుగుతుంది, ఎంతలా ఫలితం వస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఏమీ లేదు, ఈజీగా చెప్పాలంటే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. నకారాత్మక శక్తులు, కారాత్మక శక్తులు అనేవి కంటికి కనిపించవన్నమాట. అవి మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అలానే కాకుండా మన లైఫ్ అనేది ఏంటంటే కనుక చిందరవందరంగా అయిపోతూ ఉంటుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోవటము, వృధా ఖర్చులు పెరగటము, అసలు ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక మనం బాధపడటము, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇంట్లో భార్యాభర్తలకు గొడవ జరగటం, ఇదంతా కూడా అండి ఇంకా గొడవలు, మనశ్శాంతి అనేది అసలు ఉండదనమాట. మనశ్శాంతి అనేది అంతా కూడా కరవైపోతుందన్నమాట. అలా ఉండకుండా మనం ఏంటంటే బాధపడతాం కదా, అలాంటి సమస్యల నుంచి మనం బయటపడతాం. ఇది చేసిన తర్వాత ఏంటంటే మీకు కొంచెం మనశ్శాంతి లభిస్తుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి, ఇల్లు మీకు అనుకూలించిన ఒక భావన కలుగుతుంది. ఇంట్లో ఏంటంటే కొంచెం ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ఆచరించండి. చిన్న పరిహారమే పెద్దగా ఫలితం ఇస్తుందన్నమాట. అన్నీ మన ఇంట్లో ఉండేటివే కాబట్టి మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టము. అలానే కాకుండా మన ఇంటిపైన కూడా అప్పుడప్పుడు ఏంటంటే కనుక చేతబడి కావచ్చు, కొన్ని ప్రయోగాలు జరుగుతాయి. జరగవని మనం చెప్పట్లేదు, ఖచ్చితంగా జరుగుతాయి. అంతెందుకండి, మన ఇరుగువారు పొరుగువారే అండి, మనం బాగున్నామనుకోండి, చూసి ఓర్వలేక మీకేంటి మీరు బాగా ఎదుగుతున్నారు, మీరు బాగా సంపాదించుకుంటున్నారు అన్నట్టుగా దిష్టి పెడుతూ ఉంటారు. మన వాళ్ళే ఏంటంటే కనుక మన ఇంటి మీద ఏడుస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ద్వారా ఏంటంటే కనుక అది చెడుగా మారి మన ఇంట్లో ఇబ్బందులు ఏంటంటే కనుక క్రియేట్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మన ఇల్లు మనకు అనుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి. అలానే కాకుండా మన ఇంటి వాతావరణం బాగుండేలాగా చూసుకోవాలి. ఇంట్లో ఈ కారాత్మక శక్తులు, నకారాత్మక శక్తులు లేకుండా చూసుకుంటేనే మన ఇల్లు మనకు చక్కగా అనుకూలిస్తుందని అర్థం అన్నమాట. కాబట్టి ఇది రేపు చేసుకోండి. ఎందుకంటే పౌర్ణమికి ముందు కూడా వస్తుంది, రేపు చాలా బుధవారం కూడా, అలానే కాకుండా 1వ తేదీ కూడా కదా. అయితే నెలంతా కూడా బాగుండాలి, ఇంట్లో ఈ యొక్క చిన్న చిన్న సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు, ఉండకూడదండి అనుకునేవారైతే ఖచ్చితంగా ఆచరించవచ్చు అనమాట. అలా ఆచరించేసి ఏంటంటే కనుక తప్పకుండా రిజల్ట్ పొందండి. ఇక ఆ తర్వాత రేపు 1వ తేదీ, అలానే కాకుండా బుధవారం పౌర్ణమికి ముందు వస్తుంది కాబట్టి మీరేంటంటే 5 యాలక్కాయలతో ఇలా చేయండి. యాలకులు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట. యాలకులు చాలా వరకు కూడా లక్ష్మీ రూపంగా భావిస్తారు. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని కూడా పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. యాలకులు ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఏంటంటే ధనాన్ని ఆకర్షించడానికి ఇవి అంటే ముందుంటాయన్నమాట. అందుకే చాలా మంది కూడా ఏం చేస్తారు, 21 యాలకులను తీసుకొని పసుపు రంగు అంటే దారం తీసుకుని ఆ దారానికి 21 యాలకులు గుచ్చి ఆ మాలను అమ్మవారికి సమర్పించి ఏంటంటే ఆ తర్వాత వాటిని తీసి వ్యాపారం చేసే చోట కావచ్చు, గల్లా పెట్టెల్లో కావచ్చు దాచుకుంటూ ఉంటారు. అలానే ఇంటి బీరువాలో కూడా పెట్టుకుంటారు. అలా పెడితేనే లక్ష్మీదేవి అక్కడే తిష్ట వేసుకొని ఉంటుందని నమ్ముతూ ఉంటారనమాట. అంటే ఆ ప్రదేశంలో నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. అయితే రేపు మీకు ఇదంతా కూడా చేసే వీలు ఉండదు కదండి. ప్రతి ఒక్కరు బిజీగా ఉంటారు, బిజీ లైఫ్ అనేది ఉంటుంది. అలానే కాకుండా కొంతమందికి చేసుకునే వీళ్ళు ఉండదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక 5 యాలకులు తీసుకోండి. మీరు పూజ చేసేటప్పుడు ఏంటంటే 5 యాలకులు, ఎలాగో బుధవారం కాబట్టి ఏంటంటే కనుక గణపతిని పూజిస్తాం కదా, గణపతిని పూజించేటప్పుడు ఒక 5 యాలకులు తీసుకొని 5 యాలకులు కూడా చిల్లు కానీ చినిగి కానీ ఉండకూడదు. అలా ఉంటే అవి పరిహారానికి పనిచేయవన్నమాట. అలా లేకుండా కొంచెం నిగనిగలాడుతూ ఉంటాయి కదా, అవి తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత అంటే పాతవే, దీనికోసం కొత్తవి తెచ్చుకోమని చెప్పట్లేదు, పాతవే తీసుకోండి. తీసేసుకొని పూజ చేసేటప్పుడు, పూజ అంటే ఆడంబరంగా చేయమని కాదు, ఇంట్లో మనము 1వ తేదీ కాబట్టి దీపం పెట్టుకుంటాం కదా, ఎలాగో ఒంటి స్నానం చేసి దీపం పెట్టుకోండి. దీపం పెట్టుకుని ఇంకేంటంటే కనుక 5 యాలకులు తీసుకొని గణపతి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ ఎక్కడైనా సరే పెట్టొచ్చు. పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, నెలంతా కూడా బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ధన సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోయి డబ్బుకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా చక్కగా ఉండాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత యాలకులు ఏంటంటే కనుక ఇంట్లో అంటే ఇప్పుడు ఇద్దరే సంపాదించేవారు ఉన్నారనుకోండి, తలా 2 పెట్టుకొని మిగిలిన ఒక యాలకాయని పూజ గదిలో
వదిలేయండి. లేదు మా ఇంట్లో ముగ్గురం ఉన్నా అంటే తలా ఒక యాలకాయని తీసుకొని పర్సులో పెట్టుకోండి. ఒకటి కూడా పెట్టొచ్చు, 2 కూడా పెట్టుకోవచ్చు. పర్సులో పెట్టినా ఈ నెలంతా కూడా ఉంచండి, లేదంటే కనుక జేబుల్లో పెట్టుకున్న నెలంతా కూడా ఉంచండి. ఇలా ఉంచేసి ఏంటంటే నెల తర్వాత వాటిని తీసేసి బయటపడేయండి, సరిపోతుందన్నమాట. అలా కూడా మీకు ఏంటంటే ఫలితం వస్తుంది. నెల రోజులు ఇవి ఎలాగైతే మీ దగ్గర నిగనిగలాడుతూ ఉంటాయో అలా మీ దగ్గరికి ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. అలానే అమ్మవారి అనుగ్రహం మీ వెంటే ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అతీత శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్లకు 99% ఈ పరిహారం అనేది పనిచేస్తుందని కూడా శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇంకా ప్రయత్నం చేసి నెలంతా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి, తిరుగుండదనమాట మీకు.